వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గగనతల రక్షణ వ్యవస్థలో అమెరికా మరో ముందడుగేసింది. శత్రు దేశాల మిసైల్స్ అడ్డుకునేందుకు సరికొత్త రక్షణ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డెన్ డోమ్ ను ఆవిష్కరించారు. రష్యా, చైనా లాంటి దేశాలు రక్షణ రంగంలో తీసుకొస్తున్న ఆవిష్కరణలకు అనుగుణంగా గోల్డెన్ డోమ్ ను అమెరికా ఏర్పాటు చేయనుంది. హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు అమెరికా ఈ భారీ రక్షణ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. గోల్డెన్ డోమ్ పేరుతో నిర్మించనున్న ఈ అత్యాధునిక కవచం అంతరిక్ష ఆధారిత సాంకేతికతతో పనిచేయనుంది. ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్ వ్యవస్థను మాదిరిగానే అమెరికా భద్రతకు కొత్త రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. గోల్డెన్ డోమ్ వ్యవస్థ అమెరికాను బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి రక్షించడానికి రూపొందించబడుతుంది. భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై కన్నేసి దేశానికి రక్షణ కల్పించనుంది ఈ డోమ్ వ్యవస్థ. అమెరికా వైపు ఏ మిసైల్ ఎటు నుంచి దూసుకొచ్చినా పసిగట్టి ధ్వంసం చేస్తుంది. ఈ గోల్డెన్ డోమ్ 4 దశల్లో పనిచేస్తుంది. మిసైల్ను ప్రయోగించే ముందే కనిపెట్టి నాశనం చేయగలదు. ఒకవేళ ప్రయోగించినా స్టార్టింగ్లోనే ఆపేయగలదు. మార్గమధ్యంలో ఉన్న ధ్వంసం చేస్తుంది. ఒకవేళ అన్ని దశలు దాటుకుని వచ్చినా చివరి క్షణాల్లో ఆ క్షిపణిని నిర్వీర్యం చేయగల సత్తా గోల్డెన్ డోమ్ వ్యవస్థకు ఉంటుంది. ఇందులో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకం కానున్నాయి. గోల్డెన్ డోమ్ వ్యవస్థపై కొన్ని నెలలుగా అమెరికా రక్షణ రంగ నిపుణులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ సిస్టమ్ మీడియం, భారీ, అతి భారీ రూపాల్లో అభివృద్ధి చేసే ఆలోచనలో అగ్రరాజ్యం ఉంది. అయితే ఏ స్థాయిలో ఉండాలన్నది ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉండనుంది. దీనికోసం అంతరిక్ష ఆధారిత ఇంటర్సెప్టర్స్ను కొనుగోలు చేయనున్నారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలోనే గోల్డెన్ డోమ్ నిర్మిస్తున్నామని అమెరికా చెబుతోంది. అయితే ఈ గోల్డెన్ డోమ్ అంతకు మించి ఉండనుంది. అమెరికాతో పోలిస్తే ఇజ్రాయెల్ విస్తీర్ణం చాలా తక్కువ. హమాస్ ప్రయోగించే వేలాది రాకెట్ల నుంచి రక్షణకు ఐరన్ డోమ్ టెల్ అవీవ్కు ఉపయోగపడుతోంది. కానీ గోల్డెన్ డోమ్ దూర ప్రాంతాల నుంచి వచ్చే క్షిపణులనే కాకుండా అణ్వాయుధాలను కూడా అడ్డుకునేలా రూపొందించనున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థలో కీలకంగా మారనున్న గోల్డెన్ డోమ్ను 3 ఏళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ డోమ్ నిర్మాణానికి $25 బిలియన్ కేటాయించారు. దీని మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చవుతుందని ట్రంప్ చెబుతున్నారు. 2029లో ప్రాజెక్టు పూర్తవుతుందని ట్రంప్ చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్కు చెందిన జనరల్ మైఖేల్ గుట్లిన్ను నియమించారు. ఆయనకు ఎయిర్ ఫోర్స్లో 30 ఏళ్ల అనుభవం ఉంది. 2021లో స్పేస్ ఫోర్స్లో చేరారు. మిసైల్ డిఫెన్స్, స్పేస్ సిస్టమ్స్లో నిపుణుడిగా పేరుంది. అమెరికా తీసుకొస్తున్న ఈ గోల్డెన్ డోమ్ యుద్ధం జరిగే విధానాన్ని పూర్తిగా మార్చనుంది. ట్రంప్ నిర్ణయంతో యుద్ధం అంతరిక్షానికి చేరనుంది. వీటిలో శాటిలైట్స్ కీలక పాత్ర పోషించనున్నాయి. రాబోయే రోజుల్లో గోల్డెన్ డోమ్ వ్యవస్థ ప్రపంచ రక్షణ వ్యవస్థనే మార్చనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.